హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్కి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ టూ డైలీ యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా. సో నిన్న ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, మీరు గమనించవచ్చు. సో ఈ వీడియోలో నేను ఇది రికమెండ్ చేశాను. యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ రైజెస్ త్రూ బబ్లింగ్ డో ఇంటూ కేక్ ఆర్ బ్రెడ్, result in making the cake and bread smooth and spongy. Sodium hydrogen carbonate is also an ingredient in antacids. It is also used as soda acid in fire extinguishers. It acts as mild antiseptic. So ఇందులో ఏదైనా రెండు రాస్తే 2 మార్కులు వస్తాయి స్టూడెంట్స్. మూవింగ్ ఫార్వర్డ్, రైట్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్ ఆర్ కెమికల్స్ ఫర్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ యాక్టివిటీ. సో ఇందులో రెండు అడిగాడు, మెటీరియల్స్ అడిగాడు, కెమికల్స్ అడిగాడు. సో ఇవి మెటీరియల్స్, బీకర్, బన్సన్ బర్నర్, టెస్ట్ ట్యూబ్, ఇవి మెటీరియల్స్. ఇక్కడ కెమికల్స్ కూడా అడిగాడు, ఇవి కూడా రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. 1 milliliter ఆఫ్ ఎథనాల్, గ్లేషియల్ అసిటిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్, సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇవి రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. Guess and write what changes may happen to the focal length and position of optic center of a convex lens if it is broken into two pieces. As no change in the material or curvature occurs, the focal length of the lens will remain constant. ఈ రెండు క్వశ్చన్స్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి. సెక్షన్ 2లో ఫోర్త్ క్వశ్చన్, మెన్షన్ ద 4 physical methods of concentration of the ore and explain any 2 of them. So 4 physical methods of concentration or dressing of the ore are hand picking, washing, fruit flotation and magnetic separation. ఇవి 4 physical methods of concentration of the ores. ఇలా ఏదైనా రెండు ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. హ్యాండ్ పికింగ్ గురించి రాయొచ్చు. దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఇఫ్ ద ఓర్ పార్టికల్స్ అండ్ ఇంప్యూరిటీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ లైక్ కలర్, సైజ్ ఎక్సెట్రా. అదే వాషింగ్ అయితే దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ వెన్ ఓర్ పార్టికల్స్ ఆర్ మోర్ డెన్సర్ దెన్ ద ఇంప్యూరిటీస్. ఫ్లోట్ ఫ్లోటేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్ విచ్ హ్యావ్ నో వెట్టింగ్ ప్రాపర్టీ వేర్ యాజ్ ద ఇంప్యూరిటీస్ గెట్ వెట్టెడ్. అదే మ్యాగ్నెటిక్ సెపరేషన్, దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఇఫ్ ఐదర్ ఓర్ ఆర్ ఇంప్యూరిటీ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. సో ఈ 4 రాయాల్సి ఉంటుంది, ఇందులో 2 ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. Write any 4 application of Faraday's electromagnetic induction and explain any 2 of them. Some application of Faraday's laws of electromagnetic induction are electrical generators which produce electricity works on the principle of electromagnetic induction. Transformer which is used to change the voltage of the alternate current works on the principle of electromagnetic induction. Working of electrical bells are used on the or based on the electromagnetic induction. ఇప్పుడు టేబుల్ క్వశ్చన్ చూద్దాం. అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్, ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. సో బెరీలియం 1s2 2s2 అటామిక్ నెంబర్ 4, మెగ్నీషియం 1s2 2s2 2p6 3s2 అటామిక్ నెంబర్ 12, ఫాస్ఫరస్ 1s2 2s2 2p6 3s2 3p3, నియాన్ 1s2 2s2 2p6. ఇక్కడ అటామిక్ నెంబర్ 10. ఇందులో అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద గివెన్ ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. మనందరికి తెలుసు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే పీరియాడిక్ టేబుల్ మీరు గమనించినట్టయితే ఇవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ పైన 2 ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్, వి కాల్ ఇట్ యాజ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇవన్నీ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ ఫాస్ఫరస్ ఇచ్చాడు, నియాన్ ఇచ్చాడు. ఫాస్ఫరస్ అండ్ నియాన్ ఆర్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇక్కడ మనం అడిగింది ఏంటి? బెరీలియం, మెగ్నీషియం ఇచ్చాడు కాబట్టి బెరీలియం, మెగ్నీషియం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఫాస్ఫరస్, నియాన్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో విచ్ ఆఫ్ ద గివెన్ ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అడిగాడు. ఇందులో బెరీలియం, మెగ్నీషియం ఎస్ బ్లాక్. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద గివెన్ యాజ్ లీస్ట్ వ్యాలెన్సీ. సో మీకు ఇలా గమనించినట్టయితే నేను చెప్పాను స్టూడెంట్స్, టేబుల్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వ్యాలెన్సీ ఎలానే. 1s2 2s2 కాబట్టి ఇక్కడ వ్యాలెన్సీ 2 ఉంది. 1s2 2s2 2p6 అంటే 2 8 2. ఇక్కడ కూడా వ్యాలెన్సీ 2. 1s2 2s2 2p6 3s2, ఇక్కడ 2 8 5 ఉంది. ఇక్కడ వ్యాలెన్సీ 3 ఉంది. ఇక్కడ వ్యాలెన్సీ 2, వ్యాలెన్సీ 2, వ్యాలెన్సీ 3. ఇక్కడ 1s2 అంటే 2 8 అంటే ఇక్కడ వ్యాలెన్సీ 0 ఉంది. 0 3 2 2 కాబట్టి విచ్ ఆఫ్ ద హ్యాస్ లీస్ట్ వ్యాలెన్సీ? ఆబ్వియస్లీ నియాన్ హ్యాస్ లీస్ట్ వ్యాలెన్సీ 0. మీరు నియాన్ అని రాసిన సరిపోతుంది, నియాన్ వ్యాలెన్సీ 0 అని రాసిన సరిపోతుంది, ఫుల్ మార్క్స్ వస్తాయి. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద గివెన్ ఈజ్ ద 15th గ్రూప్ ఎలిమెంట్. సో మనకు తెలుసు 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఇవన్నీ. సో దిస్ ఆర్ ఆల్ ఆర్ 15th గ్రూప్ ఎలిమెంట్స్. ఇందులో ఇచ్చిన ఎలిమెంట్ ఏంటి? క్వశ్చన్లో ఫాస్ఫరస్ ఇచ్చాడు కాబట్టి ఫాస్ఫరస్ ఇస్ 15th గ్రూప్ ఎలిమెంట్. 15th గ్రూప్ ఎలిమెంట్ ఈజ్ ఫాస్ఫరస్.
విచ్ ఆఫ్ ద గివెన్ ఆర్ ఆఫ్ సేమ్ పీరియడ్. సో సేమ్ పీరియడ్ అడిగాడు. సో మీకు గమనించినట్టయితే బెరీలియం అండ్ నియాన్. సో బెరీలియం అండ్ నియాన్ ఆర్ బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్, అండ్ మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్. సో సెకండ్ పీరియడ్ బెరీలియం నియాన్, థర్డ్ పీరియడ్ మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ ఆర్ ఆఫ్ సేమ్ పీరియడ్. లాంగ్ ఆన్సర్ చూద్దాం. లాంగ్ ఆన్సర్లో 3 ఇస్తాడు, 2 మాత్రమే రాయాల్సి ఉంటుంది. డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ మయోపియా అండ్ ఇట్స్ కరెక్షన్. సో నిన్న నేను ఒక డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వీడియో చేశాను స్టూడెంట్. సో అందులో మయోపియా అండ్ ఇట్స్ కరెక్షన్ అడిగాడు. అలాంటి క్వశ్చన్ వచ్చింది, మీరు గమనించవచ్చు. మయోపియా దాని కరెక్షన్ ఈ డయాగ్రామ్ రాయాల్సి ఉంటుంది. సో కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేయాల్సి ఉంటుంది కరెక్షన్ ఆఫ్ లెన్స్కి. లాస్ట్ క్వశ్చన్, write the required material for the experiment to show that the ratio V by I is constant for a conductor. Explain the procedure of the experiment. So ikkada Ohm's law. So Ohm's law aim to show that V by I is constant for a conductor. Materials required 5 dry cells of 1.5 volts each, conducting wire, ammeter, voltmeter, thin iron spoke of length 10 centimeters, LED and key. Precautions, take care while connecting wires to the source. The readings of voltmeter and ammeter are to be taken without parallel error. The temperature of the iron spoke is constant during the flow of current through it. So ఈ డయాగ్రామ్ కూడా రాయాల్సి ఉంటుంది మీరు. సో ప్రొసీజర్ మీకు తెలుసు. Let us take an iron spoke and connect it with the connecting wires at both ends. These two wires connected to a cell of 1.5 volts through an ammeter and key. మీరు ఇక్కడ గమనించవచ్చు డయాగ్రామ్లో. Connect a voltmeter across the two ends of the iron spoke. వోల్ట్మీటర్ ఈ విధంగా కనెక్ట్ చేయాలి. Choose the key and note the reading of current in ammeter and potential difference in voltmeter. Now the connect two cells in series in the circuit. Note the readings of ammeter and voltmeter. Repeat the experiment with 3, 4, 5 cells in series and record the values of both current and potential difference in the table. ఇక్కడ టేబుల్ ఇచ్చింది కదా, అక్కడ నోట్ చేసుకోవాలి. And V by I value in each case. V by I always will be constant. సేమ్ వస్తుంది ఆన్సర్. సో ఈ డయాగ్రామ్ కూడా రాస్తే మీకు బెటర్ స్టూడెంట్స్. ఇక్కడ V by I కాన్స్టెంట్ కాదు, ఎందుకంటే ఓమిక్ మెటీరియల్ పెట్టలేదు కాబట్టి. అదే ఓమిక్ మెటీరియల్ అయితే V by I కాన్స్టెంట్ ఉంటుంది. సో V is equal to IR, R is the constant called resistance. సో నా వీడియోస్ అన్ని మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బయాలజీ ఎగ్జామ్.